ఆంధ్రప్రదేశ్లో పాడి రైతులకు మేలు జరిగేలా నూతన చట్టం రాబోతోంది. మార్చి 10 తర్వాత నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం పాలల్లో వెన్న శాతాన్ని లెక్కించే మిల్కో టెస్టర్ల వాడకంపై ప్రభుత్వ అజమాయిషీ, పర్యవేక్షణ ఉండబోతోంది. సాధారణంగా మెజారిటీ డైరీలు వెన్న శాతం ఆధారంగా పాలకు ధర చెల్లిస్తూ ఉంటాయి. ప్రభుత్వ, సహకార, ప్రైవేటు రంగాల్లోని డైరీలలో ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ ఎలక్ట్రానిక్ యంత్రంలో మోసం చేయడానికి అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాల మాదిరే వెన్న శాతం తగ్గించే మార్గాలను కొందరు పాటిస్తున్నారు. దీనివల్ల లీటర్కు 5-6 రూపాయల వరకు రైతులు నష్టపోవడమే కాకుండా యంత్రాల పనితీరును పర్యవేక్షించే వ్యవస్థ ఇంతవరకు లేదు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం పాల చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. పశు వైద్యులు ఈ చట్టాన్ని అమలు చేస్తారు. మిల్క్ అనలైజర్లు వాడుతున్న అందరూ తమ వివరాలను నిర్దేశిత రుసుము చెల్లించి ఈ చట్టంలో నమోదు చేసుకోవాలి. తర్వాత తనిఖీ అధికారులు ఆయా మిల్క్ అనలైజర్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. మార్చి 10వ తేదీ తర్వాత నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని పశుసంవర్ధక శాఖ అధికారులు వివరిస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రప్రథమంగా మిల్క్ ప్రొక్యూర్మెంట్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ ఒకటి జూన్ 2023 నాడు గెజెట్ పబ్లికేషన్ ద్వారా రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. ఇది రైతుల యొక్క సంక్షేమం కోసము మరియు రైతుల యొక్క సేఫ్టీ కోసం అని చెప్పేసి ఈ యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది. ఈ యాక్ట్ యొక్క రూల్స్ అన్నీ కూడా మనకి 2024 జనవరి 10వ తారీఖు నాడు మనకి రావటం జరిగింది. దీని ప్రకారంగా ఏంటంటే పాలు సేకరిస్తున్నటువంటి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, ప్రైవేటివి కావచ్చు, గవర్నమెంట్వి కావచ్చు, ఏవైనా కానీ పాల సేకరణ కేంద్రాల్లో మిల్క్ ఎనలైజర్స్ అని చెప్పేసి మన ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ ఇటువంటివి మనం చెక్ చేయడానికి వాడేటువంటి మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా కూడా లైసెన్స్ తీసుకొని మాత్రమే ఆ మిషన్ని వాడుకోవాలి. ఈ లైసెన్సు అనేటువంటిది పశుసంవర్ధక శాఖ ద్వారా, డాక్టర్ గారి ద్వారా ఈ లైసెన్స్ మనం డైరెక్ట్గా ఎవరైతే ఆ సెంటర్ ఓపెన్ చేసి రన్ చేస్తున్నారో వాళ్ళు పశుసంవర్ధక శాఖ యొక్క ahd.ap ఆన్లైన్ ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో డైరెక్ట్గా వాళ్ళే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ కొట్టిన తర్వాత 1000 రూపాయలు వాళ్ళు దీనికి లైసెన్స్ ఫీజు కింద పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఒక SMS వస్తుంది అప్లై చేయంగానే. ఆ SMSని బేస్ చేసుకొని వాళ్ళు ఆ 1000 రూపాయలు పేమెంట్ చేయంగానే సంబంధించినటువంటి పశుసంవర్ధక శాఖ అధికారి సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు, లైసెన్స్ సర్టిఫికెట్. ఈ లైసెన్స్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పాల సేకరణ కేంద్రాలు మిల్క్ ఎనలైజర్స్ని వాడరాదు. ఎవరైనా కానీ అటువంటి పాల సేకరణ కేంద్రాల్లో మిల్క్ ఎనలైజర్లని మార్చి 10వ తారీఖు తర్వాత నుంచి కనుక వాడుతుంటే వారు చట్టపరమైనటువంటి చర్య తీసుకోవడానికి అర్హులవుతారు. ఇది ముఖ్యంగా ఎందుకని తీసుకొచ్చారనంటే రైతులు ఒక రకమైనటువంటి దోపిడీకి గురవుతున్నారు. పాల సేకరణ కేంద్రాల్లో ఫ్యాట్ కానీ ఎస్ఎన్ఎఫ్ కానీ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి అవకాశం లేకుండా దోపిడీకి గురవుతున్నారనే ఉద్దేశంతో వాళ్ళు ఉండేటువంటి మిషన్లన్నీ వాటిని క్యాలిబ్రేషన్ చేసి ఖచ్చితంగా ఈ స్టాండర్డ్గా ఉన్నాయా లేవా అన్నది చెక్ చేయటము, తర్వాత ఫ్రీక్వెంట్గా కూడా రైడ్స్ చేసి ఈ మిషన్లని చెక్ చేయటం అనేది కూడా పశుసంవర్ధక శాఖ ద్వారా జరుగుతుంది. దీనికి కావాల్సిన సమాచారం ఇంకేమైనా కావాలంటే దగ్గరలో ఉన్నటువంటి పశుసంవర్ధక శాఖ డాక్టర్ గారిని కనుక కాంటాక్ట్ చేస్తే ఇమ్మీడియట్గా వారు మిమ్మల్ని గైడ్ చేస్తారు. పాల కేంద్రంలో మిల్క్ ఎనలైజర్ వాడుతున్నటువంటి వాళ్ళు లైసెన్స్ తీసుకొని మిల్క్ ఎనలైజర్ వాడుతున్నారు, వాళ్ళు ఏదైనా మోసం చేస్తున్నారు అనేది కనుక ఒకవేళ రైతు కనుక అనుమానం వస్తే మిల్క్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉంటారో మా డాక్టర్సు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే మా దగ్గర క్యాలిబ్రేషన్ చేసినటువంటి స్టాండర్డ్ మిల్క్ ఎనలైజర్ ఉంటుంది, దాంతో చెక్ చేస్తారు. చెక్ చేసి ఎటువంటి తేడా కానీ వెన్న శాతంలో కానీ ఎస్ఎన్ఎఫ్లో కానీ ఎటువంటి వాటిలో కానీ తేడా కనుక వచ్చిందనుకుంటే ఇమీడియట్గా వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆకస్మికంగా మనం తనిఖీలు చేయాలి. ఎవ్రీ 2 monthsకి ఒకసారి ప్రధానంగా చేస్తాము ఫస్ట్లో, తర్వాత నుంచి కూడా ఫ్రీక్వెంట్గా మంత్లీ ఒకసారి చేయడానికి కూడా మనం ప్లాన్ చేసుకుంటున్నాం జిల్లాలో. ఇప్పుడు ఈ మిల్క్ ఎనలైజర్ అనేది పాల సేకరణ కేంద్రమే కాకుండా మన BMCUs ఉన్నాయి, చిల్లింగ్ సెంటర్స్ ఉంటాయి, లేదా మిల్క్ కలెక్షన్ సెంటర్స్ డాక్ ఉంటుంది, అక్కడ కూడా ఉంటాయి. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి. వాళ్ళు కూడా ఈ స్టాండర్డ్స్ ప్రకారంగా వాళ్ళు మెయింటైన్ చేయాలి. వాళ్ళ మీద కూడా మనం రైడ్ చేసేటువంటి అధికారం మిల్క్ ఇన్స్పెక్టర్కి ఉంటుంది. అదేవిధంగా మిల్క్ కమిషనర్ గారికి త్రూఅవుట్ ది స్టేట్ మొత్తం కూడా ఈ మిల్క్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసే దాని మీద, ఎన్ఫోర్స్మెంట్ చేసే దాని మీద ఆయనకు అధికారం ఉంటుంది. కనుక అన్ని చోట్ల ఎక్కడ మిల్క్ ఎనలైజర్ని వాడుతున్నారో అన్ని చోట్ల కూడా మిల్క్ ఎనలైజర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం అవన్నీ రైడ్ చేయడానికి కూడా మిల్క్ ఇన్స్పెక్టర్స్కి అధికారం ఉంటుంది. పాలలో వెన్న శాతం నిర్ణయించే యంత్రాలపై పర్యవేక్షణ కోసం వస్తున్న పాల చట్టం రైతులకు ఉపయోగంగా ఉంటుందని పాల సేకరణ కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. తనిఖీ చేసే వ్యవస్థ ఉంటే మోసాలను నియంత్రించే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ మిషన్ మిల్కో టెస్ట్ ఉంది కదా, చెకప్ చేసుకోవడానికి యూనిట్ వస్తుంది. మీరు మొత్తం నమోదు చేయించుకోవాలన్నారు. నమోదు చేయించాము. ఆ చట్టం మంచిదే. ఎందుకంటే ఎక్కువ తక్కువలకి రైతులకి ఎవరు అడగలేరు కాబట్టి ఒక అధికారిగా ఉంటే వాళ్ళు ఉన్నది ఎట్లా ఉంది, కరెక్ట్గా ఉందా లేదా చూసి వెళ్తుంటే వీళ్ళకి సెంట్రల్ వాళ్ళకి కూడా పాల కేంద్రాల వాళ్ళకి కూడా ఒక భయం అనేది ఉంటుంది. ఇది కరెక్ట్గా అమలు అయితే మంచిదే.
పాడి రైతుల సంక్షేమం కోసం వచ్చిన ఈ పథకంతో వెన్న శాతంలో జరుగుతున్న దోపిడీని అరికట్టే అవకాశం ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.